నమస్తే, వెల్కమ్ టు విన్ స్టూడియో. ఈరోజు లీడర్ టైంలో మనతో పాటు తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ రాజకీయాలకు ఒక నాందిగా పలికే నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. వరంగల్లో హాట్ టాపిక్గా మారిన ఈ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులు ఏ విధంగా వ్యూహాలు చేస్తున్నారు, గతంలో పార్టీని గెలిపించే దిశగా ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీని నిలొక్కించారో అదేవిధంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా ధీమా ఇవ్వనున్నారు, మారుతున్న రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ గన్పూర్లో నిలదొక్కుతుందా లేదా అనే మరిన్ని విషయాలు రాజా గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే రాజ్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉంది పార్టీ పరిస్థితి? ఓం కేసీఆర్ అనే నినాదం ఇంకా మీ నియోజకవర్గంలో మారుమోగుతుందా? తప్పకుండా. ఎందుకంటే అయ్యో కేసీఆర్ పాలన లేదే అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన పాలన గుర్తు చేసుకొని మదన పడుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఎప్పుడైనా మనిషి విలువ లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది అనేది నిదర్శనం. ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలు తొక్కి ఈరోజు ఏ ఒక్క కనీసం ఆన్గోయింగ్ బీఆర్ఎస్ పార్టీలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నడవలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. అందుకనే ఈరోజు ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా కాంగ్రెస్ని తిట్టుడే, రేవంత్ రెడ్డిని తిట్టుడే, కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులందరినీ కూడా తిట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత అట్టర్ ఫ్లాప్ విత్ ఇన్ నో టైంలో, జస్ట్ 10 నెలలు కాలే 10 ఏళ్ళ పాలనను మరి చేస్తే ఎట్లయితే వ్యతిరేకత, అంత వ్యతిరేకత 10 నెలల్లోనే రావడం చాలా దురదృష్టం. అంటే చూసుకున్నట్టయితే తెలంగాణ తేవడం, గవర్నమెంట్ రన్ చేయడం, పథకాలు లేని పథకాలని ఒకటి సృష్టించడం, ప్రజలకు అందుబాటులో పాలన తేవడం అన్నీ అయినా కూడా బీఆర్ఎస్ మీద ఇంత వ్యతిరేకత రావడం గల కారణాలు ఏంటంటే అడ్డం దిడ్డంగా హామీలు ఇవ్వడమే. అయ్యో కేసీఆర్ మంచోడే, ఆయన 2,000 పెన్షన్ ఇచ్చేది, ఈయన 4,000 ఇస్తారట. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారట. తర్వాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారట. రైతు రుణాలు ఏకకాలంలో 2 లక్షల రుణాలు మాఫీ చేస్తారట. రైతు బంధు ఈయన 10,000 ఇస్తాడు, ఇంకా 5,000 ఎక్కువ చేసి 15,000 ఇస్తారట. కౌలు రైతు కానీ వ్యవసాయ కూలీకి కూడా 12,000 రూపాయలు ఇస్తారని చెప్పడం, ఇవన్నీ కూడా మభ్యపెట్టి మసిబూసి మారడికాయ చేసినట్టు ప్రజలు ఇస్తారంటే కేసీఆర్ మంచోడే ఇచ్చిండు కానీ ఆయనకంటే నేను ఎక్కువ ఇస్తుండని ఒకే ఒక్క కారణం చేత ఓట్లు వేయడం జరిగింది. అది కూడా జస్ట్ 1.8% ఆఫ్ ఓట్స్. సో ఈరోజు అపజయానికి గురి కావడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. కానీ చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏంది సందర్భం అనే పరిస్థితి ఉన్నది. కారణం ఏంటంటే అసలు ఒక తుగ్లక్ పాలన, ఒక నియంతలాగా ఈరోజు రేవంత్ రెడ్డి అటుపక్క హైడ్రా పేరుతోటి, అదేవిధంగా మూసీ ప్రక్షాళన లేదా మూసీ సుందరీకరణ విషయంలో మొత్తం ప్రజల దృష్టిని మార్చడానికి అవి రెండింటిని తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకున్న 2 ప్రాజెక్టుల వల్ల ఎవరు బాగుపడతారు? హైడ్రా వల్ల ఏ బీద ప్రజలు బాగుపడతారు, లేదా మూసీ నది సుందరీకరిస్తే ఎవరు బాగుపడతారు, ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి, ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చేదానికి అవకాశం ఉంది. గంగా నది లాంటి దాన్ని ప్రక్షాళన చేస్తేనే 40,000 కోట్లు ఏదో అయింది. దీనికి 55 కిలోమీటర్ల దూరం ఉండదు. దీనికి దాదాపు 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతో ముందుకు పోయే పరిస్థితి చూస్తే, ఇక్కడ సుందరీకరణ పేరుతోటి బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టి ధనవంతుల ఇండ్లతో బేరసారాలాడి మూటలు ముళ్ళగట్టి రాహుల్ గాంధీకి పంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంత తప్ప ఇలా ఏ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఎవరు కోరిళ్ళు నిన్ను సుందరీకరించమని? ప్రజలు కోరింది లేదా ప్రజలు డిమాండ్ చేసింది చేస్తే నీకు మంచి పేరు వస్తుంది. వాళ్ళు అప్పో చేసి చిట్టీలు ఎత్తి ప్లాటు రిజిస్ట్రేషన్ చేసుకొని పర్మిషన్ పెట్టుకొని, మున్సిపాలిటీ పర్మిషను, నీటి పర్మిషను, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, అన్ని పర్మిషన్లతోటి LRS కట్టి కన్స్ట్రక్షన్ చేసుకొని ఈఎంఐ నెల కడుతూ బ్యాంకు లోన్లు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటే ఈరోజు కనీసం ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా నీళ్లు కూలగొట్టడం తీవ్రంగా ఆక్షేపం.
సో తప్పకుండా వీటన్నిటికీ రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించవలసి వస్తుంది. అంటే చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్లో బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీగా నిలిచిందని చూస్తున్నారు. గత ఎలక్షన్లో గన్పూర్ మాత్రమే విజయం సాధించడం వెనుక రాజయ్య వ్యూహం ఉందంటారా? తప్పకుండా. కారణం ఏంటంటే త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ ఎప్పుడైతే పిలిపించిందో అప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మరి రాజీనామా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని చేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి గెలిచి కేసీఆర్తో యావత్ తెలంగాణ తిరిగి తెలంగాణ రాజన్నగా పేరు తెచ్చుకోవడం జరిగింది. అంతకుముందు కూడా 2004 నుండి మొదలు పెడితే గన్పూర్లో ఎప్పుడు విజయాలే. విజయరామారావు గారు గెలిచి మంత్రి అయ్యారు, ఆ తర్వాత నేను గెలిచి మంత్రి అయ్యాను, నా తర్వాత కడియం శ్రేయర్ గారు మంత్రి అయ్యారు. సో మన చివరికి కడియం శ్రేయర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి అయ్యాడు. సో కాబట్టి ఇక్కడ అపజయం అనేది లేదు. ఆయన కౌరవికి ఏదో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని మాట్లాడడం అంటే ఎంతకంటే సిగ్గుచేటు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనిషికి అంతకంటే ఇంకేమీ వస్తుంది. అంటే అక్కడ త్యాగం అనేది గన్పూర్ ప్రజల త్యాగమా, రాజయ్య గారి త్యాగమా గన్పూర్ అభివృద్ధి వెనుక? అంటే ప్రజల సహకారంతో నేను ఆ రోజు త్యాగం చేసిన. కాంగ్రెస్ పార్టీలో నన్ను గెలిపించిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించాలంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా నాతో పాటు త్యాగం చేసి ఆనాడు 2012లో నాతో పాటు రావడం వల్లనే ఆ రోజు మళ్ళీ 33,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ తర్వాత ఏదున్నా కూడా సిద్దిపేటకు పోటీగా ఉద్యమంలో అట్లాగే అభివృద్ధిలో కూడా అట్లాగే హరీష్ అన్న వచ్చినప్పుడు మాట్లాడతారు, ఇంకెవరు వచ్చినా కూడా మాట్లాడతారు. గణపురం నియోజకవర్గం ఉద్యమంలో కానీ అభివృద్ధిలో కానీ సిద్దిపేటకు పోటీగా ఉంటుందని, హరీష్ అన్న వచ్చినప్పుడల్లా గణపూరు సిద్దిపేట నాకు 2 కళ్ళని రెండింటి అభివృద్ధి చేసుకుంటానని చెప్పే కార్యక్రమం కనబడుతుంది. సో చాలా గొప్పగా గణపురం నియోజకవర్గాన్ని 10 తరాలు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యే కానీ అభివృద్ధి లేదు గన్పూర్కి ఇంకా కావాలి అనే ఉద్దేశంతోనే పార్టీ మారాను అంటే అభివృద్ధి చెందలేదంటారు గన్పూర్? నేను అదే ఇప్పటికీ 3-4 మీటింగ్లలో చెప్పిన. ఆయన పార్టీ ఎందుకు మారుతున్నావు అంటే నేను అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీ మారుతాను అంటున్నావు. అభివృద్ధి అంటే ఏంటి? ఉదాహరణకి నువ్వు ఆ పార్టీలోకి పోతే నీకు ఇంతమటుకు CDFA లేదు, అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఇవ్వలేదు. తర్వాత నువ్వు ఫండ్ కోసం పోయినంటే ఏమైనా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చింటే స్పెషల్ డెవలప్మెంట్ ఏమి తీసుకురాలేదు. తర్వాత ఏదైనా ప్యాకేజ్ తీసుకొచ్చినా వర్కులకు సంబంధించిన ప్యాకేజ్ అంటే వర్కులకు సంబంధించిన ప్యాకేజ్ ఏం లేదు. తర్వాత మరి ఏదైనా నువ్వు ప్రణాళిక సిద్ధం చేసుకొని రేవంత్ రెడ్డి దగ్గర పోయి మంజూరు తీసుకున్నావు అంటే అట్లాంటిది కూడా లేదు. ఓన్లీ కక్కుర్తిపడి బిడ్డను ఎంపీ చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప దాని వెనుక ఇంకా ఏది కూడా చెప్పుకోవడానికి లేదు. ఇప్పటివరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ 10 నెలల్లో ₹1 పైన కూడా గవర్నమెంట్ నుంచి తీసుకురాలి వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా. సో అదే రొటీన్గా గవర్నమెంట్ పరంగా వచ్చేటి వేరు. కానీ ఈయన పార్టీ మారడం వల్ల ఈయన ఎజెండా అభివృద్ధి అయినప్పుడు ఏ అభివృద్ధి, నీ ఎజెండా ఏంటిది? అభివృద్ధిలో నీకున్న ఎజెండా ఏంటంటే ఏం లేదు ఇప్పటివరకు. సో కాబట్టి ప్రజలను మబ్బబెట్టింది ప్రజలు కూడా తెలుసుకున్నారు. సో ఎన్ని మాటలు చెప్పినా కూడా, కళ్ళబొల్లి మాటలు ఎన్ని కడియం శ్రేయర్ గారు చెప్పినా కూడా ఆయన ఒక ఎత్తుల మరి జిత్తుల నక్కనే చూస్తారు తప్ప ఆయనను ఎప్పుడు కూడా ప్రజానాయకుడు చూసే ప్రసక్తి గన్పూర్లో లేదు. ఎందుకంటే 2004 నుండి 2014 వరకు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయనను మర్చిపోయారు. మళ్ళా తెలంగాణ వస్తుందన్న సందర్భంగా జస్ట్ 1-2 నెలల ముందు వచ్చి పార్టీలో అవకాశవాదంగా పార్టీలో చేరడగానే రాగానే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కావాలని నా టికెట్కే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తే ఆయనను ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్సీ. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కావాలని బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ నన్ను సంజాయించి నాకు రైతు బంధు సమితి చైర్మన్ రేపు గవర్నమెంట్ మనదే వస్తుంది, ఎమ్మెల్సీ మంత్రి వస్తుందని చెప్పి నన్ను కన్సోల్ చేసి కడియం శ్రేయర్ లాంటి వాడు సీనియర్ లీడర్ కదా పోయేది ఉంటే బాగుండదని చెప్పేస్తే ఈరోజు కడియం శ్రేయర్ విశ్వాసఘాతకుడు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు. అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజయ్య త్యాగం 100%. ఎందుకంటే బికాస్ నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగినా కాబట్టి. అంటే పార్టీలో ఇలాంటి లాబింగ్ ఉంటారని రాజయ్య ఊహించలేదా? సో నేను ప్రజా వైద్యుడిగా గన్పూర్ నియోజకవర్గ స్థానికుడిగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్ళాను. అదేవిధంగా పార్టీ విధేయుడిగా కేసీఆర్ గారికి వీర విధేయుడు ఎవరంటే డాక్టర్ రాజయ్య. హైలీ క్వాలిఫైడ్ మాదిగ బిడ్డ ఎవరంటే డాక్టర్ రాజయ్య. తెలంగాణ మొత్తంలో ఒక మాదిగ జాతిని చెప్పడం కోసం కానీ తెలంగాణ ఉద్యమంలో చెప్పాలంటే ఓన్లీ నా గురించి చెప్పే పరిస్థితి ఉంటుంది అక్కడ. అట్లని గణపురము
కేసీఆర్ మాటలో చెప్పాలంటే, నువ్వు డిప్యూటీ సీఎం చేసిన రాజా, నువ్వు ఏ పనైనా నన్నే అడుగు, ఎవరి మంత్రుల దగ్గర పోకు, నీకు అన్ని పనులు చేస్తా అని చెప్పిండు. 7 నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలలో 7 రిజర్వాయర్లు ఇవాళ గణపురం నియోజకవర్గంలో ఉన్నాయి. అందరికీ 1,00,000 ఎకరాల మాగానంటే నాకు 1,40,000 ఎకరాలకు ఇవాళ స్థిరీకరణ ఉన్నది. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని అంటే మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ 134 కోట్ల రూపాయలతోటి కేటీఆర్ గారు వేలేరులో ఇనాగ్రేట్ చేసిండు. గండి రామారావు దగ్గర ఒక లిఫ్టు, తర్వాత గుడ్లసాగరం దగ్గర ఒక లిఫ్టు, తర్వాత మాకు నష్కాల దగ్గర ఒక లిఫ్ట్. ఈ 3 లిఫ్టుల ద్వారా కింది నుండి మొదలు పెడితే ఇక్కడ వెంకటాపురం నుంచి మొదలు పెడితే వెంకటాపురం, మల్లకపల్లి, ధర్మాపురం, వంగాలపల్లి, అక్కడ తర్వాత ఇక్కడ నారాయణగిరి, ముప్పారము, పైకి పోతే కమ్మర్పేట, వేలేరు, పీసర, మద్దెలగూడెం ఆ ఏరియాకు, తర్వాత గన్పూర్కు సంబంధించిన శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, వీటన్నిటికీ కేసీఆర్ గారు గొప్పగా కేసీఆర్ గారు చెప్పిండు. ఇక్కడ హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు రాజయ్య పళ్ళరాశి ఎప్పటికీ ఎంబడబడతాడు. ఇక ఇది ఒక్కటైతే అయిపోతుంది సార్ అంటే నేను మంజూరు చేసిన సందర్భం జీవితంలో మర్చిపోలేము. అంటే ఎవరు అడిగిండ్రు అనేది కూడా చెప్తారు. రాజయ్య ఊకెంబడుతుంది కాబట్టి ఇది ఇస్తున్నాను. సో అది మంజూరై పనులు నడుస్తూ ఉన్నాయి, శంకుస్థాపన నడక నడుస్తున్నాయి, రివ్యూస్ లేవు. ఎక్కడ చేస్తే ఇవి చేస్తే ఎక్కడ రాజయ్యకి పేరు వస్తుందో, రాజయ్యకి పేరు రావద్దు. ఆయన అభివృద్ధి నిరోధకుడు. ఎప్పుడైనా కూడా డిగ్రీ కాలేజ్ వస్తే రాజయ్యకి పేరు వస్తుంది, మున్సిపాలిటీ వస్తే రాజయ్యకి పేరు వస్తుంది, 100 బెడెడ్ హాస్పిటల్ వస్తే రాజయ్యకి పేరు వస్తుంది. కాబట్టి అవన్నీ రాకుండా అడ్డుపడ్డ అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి. సో తన పాము పిల్లల్ని తింటుందనేంత నీచుడు కడియం శ్రీహరి. సో కాబట్టి ప్రజలకు బాగా తెలిసిపోయింది. ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మేము గెలిపిస్తే మా రక్త మాంసాలు కరిగించి మేము గెలిపిస్తే మమ్మల్ని పైన వీళ్ళు కోపంగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ ఓడగొట్టడానికి అంతకుముందు సిద్ధపడే ఈయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుడిదిలో పడ్డ ఎలుక లెక్క ఉన్నాడు. నా అటుగాక ఇటుగాక నా గరక నా గాడు పరిస్థితి కూడా ఇప్పుడు హైకోర్టు మీరు తీశారు అవిశ్వాసం తీర్మానం మీద బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు చట్టాలను గౌరవిస్తాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని మాట్లాడే కడియం శ్రీహరి, నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి, ఈరోజు నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటే రాజ్యాంగాన్ని కట్టుబడి నువ్వు రాజీనామా చేయాలి. ఫిరాయింపు చట్టం ఏం చెప్తుంది? ఎవరైతే ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ విధి విధానాలు నచ్చకనో నాయకుడు నచ్చకనో ఉన్నప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ పార్టీలో అయినా జాయిన్ కావచ్చు. నేను మళ్ళీ నా విధానం చెప్తాను. నేను కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు ఉన్నాను. ఓన్లీ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా నియోజకవర్గ ప్రజలు కావచ్చు, తెలంగాణ బిడ్డలు కావచ్చు, అధికార పార్టీలో ఉన్న అందరూ రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, తెలంగాణ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నుండి నేను గెలిచిన. నీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, శరము ఏమన్నా ఉండేది ఉంటే నువ్వు కూడా నీతి నిజాయితీ గురించి, నైతిక విలువ గురించి మాట్లాడు. నువ్వు ఇప్పుడు రాజీనామా చేయి, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ పోతావు, ఇక ఏ పార్టీకైనా పోయి, ఒక్కడు మిగిలింది బీజేపీ మిగిలిపోయింది. సో ఇక నువ్వు వెళ్ళకపోతావు, పో ఆ పార్టీ నుండి పోటీ చేయి, గెలువు. అప్పుడు ప్రజలు నీకు హర్షం వెలిపిస్తారు. కానీ ఇక్కడికి వెళ్తా అడుగుతా, మళ్ళీ నేను అవసరమైతే హయ్యర్ బెంచ్కి వెళ్తా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తా అని మాట్లాడి ఆయన నైతికంగా ఇంకా దిగజారిపోతూ ఉన్నాడు. సో కాబట్టి ఇప్పటికైనా 60-74 ఏళ్ళ మనిషి ఇప్పటికే ఆయనను అందరూ చీ అంటే చీ అనే పరిస్థితి ఉంటుంది. ఇంకా కనీసం ఆఖరి చివరి ఊపిరి పోయేలోపు ఒక మంచి పని అంటే ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కొంత ఓడిపోయినా కూడా కొంత ఆయన మీద కొంత విశ్వాసం పెరుగుతానికి అవకాశం ఇస్తాన్న పార్టీని కాదని అవకాశం ఇవ్వని పార్టీలో మళ్ళీ ఇంకా కొనసాగుతున్నారంటే రాజయ్య ఉన్న వ్యూహ్మెంట్ అండి. నేను ముందే చెప్పాను, నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్లో అందరూ నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏమైందంటే కడియం శ్రీ అనే వ్యక్తి 2 సార్లు కేసీఆర్ గారిని అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఆయన జనాభా సరిపోదు నా జనాభాతో పోల్చుకుంటే, చిన్న కమ్యూనిటీ, నాది పెద్ద కమ్యూనిటీ. తర్వాత 15 ఏళ్ళ సర్వీసు, అంటే మామూలుగా బీఆర్ఎస్ పార్టీలో అనేక రకాలుగా అభివృద్ధి చేసి మొదటి 10 స్థానాలు గణపూర్ గెలిచే స్థానము. కడియం శ్రీహరి పోయి నీ కేసీఆర్ నన్ను గణపూర్ పోటీ చేయమన్నారు, ఇది గెలిచే స్థానం అని నన్ను బొమ్మలని చెప్తాడు. ఆయన చేస్తే అది గెలిచే స్థానం అయిందా? నేను కష్టపడి పనిచేయడం వల్ల అయింది. ఇవాళ ఏ నియోజకవర్గం అయినా ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాల కాలంలో
51 రోజులు పల్లె నిద్ర చేసిన సందర్భం ఉన్నదా? నేను 51 రోజులు పల్లె నిద్ర చేసిన. ఆఖరికి దశాబ్దోత్సవాల్లో ఆత్మీయ సమావేశాల్లో 21 రోజులు ప్రతి ఒక్క మేజర్ గ్రామ పంచాయతీలో రచ్చబండ ఏర్పాటు చేసి తర్వాత రైతు వేదికలందు పండుకున్నాం అడవిలో. అంటే అంత గొప్ప కమిట్మెంట్. అంటే రచ్చబండ ఒక మేజర్ గ్రామ పంచాయతీలో 7-8 గంటల నుండి 10-11 గంటల వరకు చేస్తే ఎంత ధైర్యం ఉండాలి ఒక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే అన్ని గొప్పగా పనులు చేసినామనే ఉద్దేశంతో. సో అట్లాగే రైతు బంధువు వచ్చినప్పుడు రైతు సంక్షేమ యాత్ర అని 10 రోజులు, మన ఊరు మనబడి అంటే అట్లా 10 రోజులు బళ్ళల్లో పడుకోవడం, హాస్టల్లో నిద్రపోవడం. తర్వాత దళిత బంధు అన్నప్పుడు దళితుల ఇళ్లల్లో పడుకునే కార్యక్రమం, దళితులను చైతన్యవంతం చేయడం. ఇట్లా అనేక రకాలుగా అంటే కేసీఆర్ గారు ఏళ్ళు చూపితే కొండబాకే విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తీసుకుపోయడం. అందుకనే ఇవాళ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు రాజాని వస్తాడని. సో ఒకవేళ కనుక కడియం శ్రీహరి కనుక ఇప్పటికీ ఆయనకు చిత్తశుద్ధి ఉండి రాజ్యాంగం మీద గౌరవం ఉండి ఒకవేళ కనుక రాజీనామా చేస్తే తాడో పేడో కడియం శ్రీహరి నేను తెలుసుకోవాల్సి ఉంది. అరే చూస్తున్నట్టయితే ఇంత వ్యతిరేకత ఉండి ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టగట్టదు. ఆ వ్యతిరేకతకు ఇప్పుడున్న వ్యతిరేకతకు చూస్తే తేడా ఏముందండి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చూశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన చూశారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన చూశారు. అయినా కూడా బీఆర్ఎస్ ఇన్ని పథకాలు చేసినా కూడా ఓటమి పాలైన బీఆర్ఎస్ని ప్రజలు మళ్ళీ ఏ విధంగా నమ్ముతారు? అందుకనే యాక్చువల్గా ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో రేవంత్ రెడ్డి మాట్లాడిందంటే ఇసుమంతా కూడా చేయడం లేదు. ఏ ఒక్క పథకాన్ని కూడా ఇప్పటివరకు అమలుపరచలే. ఇక దానికి తోడు ఈ హైడ్రా తర్వాత మూసీ నది సుందరీకరణ విషయానికి వచ్చే వరకు మొత్తము ప్రజలందరూ కూడా గుగ్గోలు పెడతా ఉన్నారు, అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. ఏం సాధించడానికి రాక్షసానందం కాకపోతే, శాడిజం కాకపోతే ఏం ఆనందం నీకు? అది నీకేమైనా ఓట్లు పెంచాలంటే ఓట్లు వచ్చేది కానే కాదు అసలుకు. పోనీ రైతులకు సాగునీరు అందించి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నట్టు అట్లాంటిది లేదు. తర్వాత కూలగొట్టేదానికి కక్ష సాధింపు కూలగొట్టున్నాయి, పక్షపాత బుద్ధితో కూలగొట్టినే కనబడుతుంది. అంటే హైడ్రా అనేది వ్యతిరేకిస్తున్నారా బీఆర్ఎస్ ప్రభుత్వం? అంటే గతంలో కూడా కేసీఆర్ అన్నాడు అక్రమ కట్టడాలు ఉన్నాయి, అక్రమ చేశారు, కబ్జాలు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఆరోపించింది అక్రమ కట్టడాలు కూడా ఉన్నాయి. అప్పటి వరకు 28,000 అక్రమ కట్టడాలు బయటకు వచ్చినప్పుడు ప్రజల నుండి తిరుగుబాటు వస్తుంది. కాబట్టి దాన్ని మనము సమయస్ఫూర్తితో చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ మనకు మూసీ నది ఏదైతే ఉందో 1922లో పెద్ద ఫ్లడ్ వచ్చి మొత్తం హైదరాబాద్ అంతా ముంచెత్తిన పరిస్థితి. అటు తర్వాత విశ్వేశ్వరయ్య ఇంజనీర్ ద్వారా అక్కడ హిమాయత్ సాగర్ తర్వాత గండిపేట 2 రిజర్వాయర్లు 7 TMC నీటితోటి, అది 1 TMC తోటి హుస్సేన్ సాగర్. ఇవి చేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఫ్లడ్ రాలే. మొన్న 2022లో ఒక భారీ వర్షంతో కొంత వచ్చింది తప్ప ఎప్పుడు ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదు. సో కాబట్టి అది ఇప్పుడు ఎందుకు తీసి ఉన్నారు, దానికి సుందరీకరణ అవసరం ఏమున్నది అంటే నేనేం చెప్పాలంటే సమాధానం గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. ఓన్లీ డబ్బులు దోసుకోవడానికి రాహుల్ గాంధీకి పంపించడానికి మాత్రమే దాన్ని వాడుకునే దానికి అవకాశం ఉంది. గతంలో ఒక పార్టీలో ఉన్న కడియం శ్రీహరి రాజయ్య గారు విమర్శలు చేసుకున్నారు, ఇప్పుడు వేరు పార్టీలో ఉన్నారు. రాజకీయ విమర్శలు ఏ విధంగా ఉండబోతున్నాయండి? అంటే గతంలో కూడా కడియం శ్రీహరి పేరు చాలా ఆరోపణలు చేశారు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నారు, ఇంకా చాలా వరకు తనపై ఒకటే పార్టీలో ఉండి కూడా ఆ విమర్శలు గుప్పించుకున్న రాజయ్య గారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నేను మౌనంగా ఎప్పుడు ఉండను. ఎప్పుడు కూడా నా పేరే డాక్టర్ రాజయ్య బోలా అంటారు. అంటే ఉన్నట్టు మాట్లాడతాను నేను. నాకు ఇక్కడ దాపరికాలు అస్సలకే లేవు. కడియం శ్రీహరి గారు అనేవాడు నాకంటే సీనియర్గా నేను ఒప్పుకుంటాను, సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను ఒప్పుకుంటాను. కానీ ప్రజాహిత కార్యక్రమాలు చేయడంలో ప్రజానాయకుడిగా ఆయనకంటే ముందే, ఆయన అంత సీనియారిటీ ఉన్నా కూడా ఆయనకంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి ఆయనకంటే నేను వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఆయన గెలవచ్చు కానీ మధ్యలో ఓడిపోతూ గెలవడం, కానీ నేను వరుసగా 4 సార్లు గెలిచాను. నా మెజారిటీ ఎప్పుడు మొదటిసారి తప్ప 3 సార్లు కూడా 30,000 పైచీలకి, ఆయన 10,000 లోపే. ఆయన గెలిపేప్పుడు కూడా 10,000. అంటే దీన్ని బట్టి తెలిసే ప్రజానాయకుడు ఎట్లా ఉంటాడు అనేది ప్రజాబలం అల్టిమేట్ ప్రజలు వేసిన ఓట్లతోనే కదా మనం ఏందో తెలిసేది. సో ఆ రకంగా కడియం శ్రీహరికి నాకు పోటీ అనేది వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఇక పార్టీ పరంగా వచ్చినప్పుడు డెఫినెట్గా నాకు చెప్పుకోవడానికి వేల పనులు చేసిన సందర్భం ప్రతి ఊరికి
సజీవ సాక్ష్యంగా ప్రతి ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి. కడియం శ్రీహరి ఏమైనా చేస్తే 94 నుండి 2004 అవి ఎప్పుడో మాసి. అయినా కూడా కడియం శ్రీహరి గెలుపు కోసం రాజే కృషి చేశారు కదా. అది పార్టీ పరంగా చేయడం వేరు. సో ఎట్ ద టైమ్ ఇట్ వాజ్ ఫర్ పార్టీ. సో జంగాము గన్పూర్ గెలవడానికి కారణం ఏంటంటే 2011 అక్టోబర్ 29 నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకున్నానో ఆ రోజు నుండి గణపురం నియోజకవర్గంలో అన్నీ నేనే, బీఆర్ఎస్ పార్టీకి అన్నీ నేనే. అంటే పార్టీ పదవులు ఇవ్వాలన్నా, నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా, ఎలక్టెడ్ పదవులు ఇవ్వాలన్నా, పార్టీని పెంచాలన్నా, ఇట్స్ ఏ గణపురాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ ఫర్ లీడర్స్. అంటే లీడర్లను తయారు చేసే కర్మాగారం అంటారు. అంటే ఎవరైనా పని చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చి వాళ్ళని పనిలో అంటే పనిని కల్పించి వారితో పని చేయించుకోవడం పార్టీ పని. సో ఆ రకంగా గణపురం నియోజకవర్గంలో లీడర్షిప్కు కుదవలేదు. ఆ రకంగానే కొందరేమో పల్లరాజశేఖర రెడ్డి కోసం నాకు ఇన్ఛార్జి బాధ్యత జనగాం ఇస్తే కొందరు అక్కడొచ్చి చేశారు, కొందరేమో ఇక్కడ గన్పూర్లో ఉండి గన్పూర్లో చేశారు. నువ్వు ఎట్లా అనుకున్నా ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ రాజా ఇంపాక్ట్ ఇన్ బోత్ ద కాన్స్టిట్యున్సీస్. ఎవరన్నా కూడా ఒప్పుకోవాలి. గణపురం నా నియోజకవర్గం 13 ఏళ్ళ కాంచెల్లి. తర్వాత జనగాంలో ఏ ప్రెస్ మీట్లు అడిగినా ఇంకెవరిని అడిగినా కూడా రాజన్న నువ్వు చేయబట్టి ఒక 20% ఓట్లు పెరుగుతుందని చెప్పిన మాట. ఎందుకంటే నా ఎలక్షన్ల కంటే ఎక్కువ ఎగురుడు, దుంకుడు, దప్పు కొట్లు, డోలు ఇవన్నీ అంటే మళ్ళీ సబ్జెక్టు మాట్లాడడం కానీ ఒక స్టార్ క్యాంపెయిన్ లెక్క. సో అట్లా చేసినాం కాబట్టి తర్వాత చేసిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి దాంతో 2 నియోజకవర్గాలు గెలవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఇట్ రిమైన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్. గణపురంలో ముఖ్యంగా రాజయ్య క్యాడర్ అనేది బలంగా ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బలంగా ఉంటుందండి, ఏమని చెప్తారు? అంటే నేను స్థానికుని కాబట్టి స్థానిక నాయకత్వంలో మొదటి నుండి గణపూర్ నియోజకవర్గం రాజకీయాల చుట్టూ స్థానికత్వం మీద నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే స్థానికత్వం మీద నడుస్తున్నాయి కాబట్టి స్థానిక నాయకుడు రాజన్న నాయకత్వంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. సో రేపు గెలిచేది కూడా రాజన్న కాదు, బీఆర్ఎస్ పార్టీగానే గెలుస్తుంది. అట్లా అంటే అవకాశం ఇవ్వని బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని రోజులు అలకా చేశారు, కేసీఆర్ భుజయం చేశారు. గతంలో ఎప్పుడు చూసినా కూడా ఓం కేసీఆర్ అని నేను రాజయ్యకు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు ఉంటాయని మీరు నమ్ముతున్నారా? ప్రతిసారి కూడా ఒక మాట అనేది, తరచూ మీరు ఒక మాట అనేది, బీఆర్ఎస్ అంటే భారతీయ రాజయ్య స్టేషన్ కన్పూర్ అనే ఒక నినాదం ఉండేది. ఆ నినాదం ఇప్పటికి కూడా అదే నినాదం ఉండదంటారా? 100%. ఎప్పుడైనా కూడా తండ్రి మీద కొడుకు అలుగుతాడు కొన్ని సందర్భాలలో. సో ఏమైపోయింది, ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ కూడా కడియం శ్రీహరి బిడ్డకి పోనీ మన న్యాయం అంటే న్యాయం కాదు, బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చుకున్నాను. అప్పుడు నా నిరసన కూడా తెలియజేయకపోతే ఎట్లా, ఏ రకంగా నిరసన తెలియజేయాలా? సో కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం గౌరవించాలి దగ్గర ఎట్లా అని చెప్పేసి మనం రాజీనామా చేసినాం. పార్టీ యాక్సెప్ట్ చేయలే. నాకు అప్పటివరకు కాంగ్రెస్లో పరిచయాలు ఉన్నాయి, బీజేపీ నాయకులు నాకు అందుబాటులోకి వచ్చారు. ఏదైనా కూడా ఎంతోమంది వస్తారు ఒకసారి రాజీనామా చేసేటట్లుంటే. కానీ మళ్ళీ కేసీఆర్ గారే పిలిచి నీకు గణపూర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తున్నాం, తర్వాత ఎంపీ పార్లమెంట్ దానికి నువ్వు స్టార్ కంపెనీ నుండి ప్రచారం చేయి, 600 బై ఎలక్షన్లు వస్తాయి, దాంట్లో కడియం శ్రీహరిని ఓడగొట్టడానికి నువ్వు ఒక్కోడివే సరైన మొగడు అన్నంత గొప్పగా మాట్లాడి ఇప్పటివరకు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఇవాళ ముందే ఎప్పుడో డిక్లేర్ చేసినట్టు ఆ రకంగానే పనిచేయడం జరుగుతుంది, ప్రకటించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే రేపు ప్రజలకు ఏ నినాదాలు తీసుకెళ్తారండి? కడియం శ్రీహరిని మేమే గెలిపించాము, ఇప్పుడు కడియం శ్రీహరి మళ్ళీ ఓడిపోయాలంటే ప్రజలు నమ్ముతారంటారా? నమ్మక ద్రోహి అని చెప్పడమే ముఖ్యంగా. అంటే మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంటే నమ్మక ద్రోహానికి ఒక ఎంపీ ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, అయినా కూడా జనాలు ఏ విధంగా నమ్ముతారండి బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. కడియం శ్రీహరి, కావ్య ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మోసపోయింది, వాళ్ళిద్దరి చేతిలో మోసపోయింది. వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ మా వాళ్ళందరూ కూడా రియలైజ్ అవుతున్నాం, అంటే ఆత్మ పరిశీలన చేసుకున్నారు. అప్పుడు రాజన్నే కరెక్ట్ అనేది తెలుసుకొని నన్ను పిలిచి నన్ను మాట్లాడి అనేక రకాలుగా నాకు ఎంకరేజ్ చేయడం, ఈరోజు అంత గొప్పగా ప్రజల్లోకి వెళ్ళడానికి చక్కటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. 600 అభివృద్ధి చేయాలంటే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకోవాలంటే ఎమ్మెల్యేగా గొప్పగా చేస్తానికి అవకాశం ఉంది. ప్రతిపక్షమా అధికార పార్టీ అనేది వేరు. అదనంగా నిధులు కావాలన్నప్పుడు అధికార పార్టీ అవసరం ఉంటుంది. కానీ రొటీన్గా వచ్చే పథకాలను కూడా మనం ఓన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి కళ్యాణ లక్ష్యం ఉన్నది, కేసీఆర్ తీసుకొచ్చిన ప్రోగ్రాం. నేను ఎంత గొప్పగా ఓన్ చేసుకునేవాడిని అంటే ఒక పెద్ద పండుగ వాతావరణం లెక్క చేసుకునేది. ఇప్పుడు మెకానికల్గా ఇస్తున్నారు ఎక్కడో దగ్గర. అంటే ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా కూడా దాన్ని గొప్పగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. రైతు బంధువుకు సంబంధించింది ఒక రైతు బీమా ఒక 5 లక్షలు వచ్చినాయంటే అందరం ఇంటికి పోయి అక్కడ మంచిగా వాళ్ళతో కూర్చొని
అట్లా ఓన్ చేసుకున్నది ప్రతి దాన్ని కూడా. అంటే కాంగ్రెస్ పథకాలు ఫ్రీ బస్ లాంటిది కొన్ని పథకాలు అమలు పరచాలి, దానిపైన మీ ఉద్దేశం ఏంటంటే? మనము ఉన్నట్టు మాట్లాడుకుంటే ఫ్రీ బస్సు ఎప్పుడు సక్సెస్ అవుద్దంటే ఫ్రీ బస్సు ఉండాలి, బస్సుల సంఖ్య పెరగాలి, బస్సులో సౌకర్యాలు పెరగాలి, తర్వాత నెంబర్ ఆఫ్ ట్రిప్స్ పెరగాలి. అట్లా ఏం లేదు. ఇంతకుముందు ఉప్పుగల్లుకు హన్మకొండకు ఒక ట్రిప్ ఉండేది అనుకుందాం. ఇప్పుడు అదే ఒకటే ట్రిప్ ఉంటే ఏమవుతుంది, అందులో మగవాళ్ళు ఎక్కుతారు, ఆడవాళ్ళు ఎక్కడికి ఇక్కడికి వస్తే దిగు అదనంగా బెనిఫిట్ ఏమొస్తుంది, ఆడవాళ్ళకి ఫ్రీ కాబట్టి కొట్టుకురుడు. ఆడవాళ్ళంటేనే నిజంగా మంచిగా ముస్తాబాయి నా పేరెంట్ వాళ్ళని తయారుతారు. వాళ్ళని దిగే వరకు వాళ్ళ వేషధారణే మారిపోతూ ఉన్నది. సో కాబట్టి ఎవరు కూడా ఏ మహిళలు కూడా కోరుకోవట్లేదు. తర్వాత భార్యాభర్తలు పోవాలనుకో, భర్తకేం ఫ్రీ, భార్యకేం ఫ్రీ, భర్తకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా కొడుకుని తీసుకొని పోతే కొడుకు టికెట్ తీసుకోవాలి. అంటే ఇట్లా చాలా రకాలుగా అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉపయోగం జరగట్లేదు. ఇక వేరే ఏ పథకం కూడా ఈరోజు ప్రజల్లో ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ పథకం అంటూ ఏది కూడా లేదు. రేవంత్ రెడ్డి మార్క్ అనేది జీరోనే రేవంత్ రెడ్డి మార్క్. రైట్. ప్రతిపక్షంలో ఉన్న రాజయ్య గారు గణపూరు శ్రేయస్ కోసం ఏ విధంగా పోరాటాలు చేయబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి పనులు పెండింగ్గా ఉన్నాయి, ఏ విధంగా కడియం శ్రేణి మీద విమర్శలు చేయబోతారు? అన్నిటికంటే ముఖ్యం, నేను డాక్టర్గా 100 బెడెడ్ హాస్పిటల్ ఆగస్టు 2023లో జియో వచ్చింది. 37.5 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఆ పనులు మొదలు పెడదామంటే నేను గెలుస్తా, నేను మంత్రి అవుతా, అప్పుడు మొదలు పెట్టాలని అది ఆపేసాను. అది అన్నిటికంటే ప్రధానంగా ఆ అంశాన్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది, గన్పూరు 25,000 జనాభా, చాగల్లు, గన్పూరు, శివనపల్లి మున్సిపాలిటీ కావాలని 2 సార్లు ప్రపోజల్ అవుతే ఓన్లీ బికాస్ ఆఫ్ కడియం శ్రీహరి నేను వచ్చినాకనే చేయాలని చెప్పేసి 2 సార్లు, అప్పుడు ఉప ముఖ్యమంత్రి అప్పుడు ఆపాడు, మొన్న ఎమ్మెల్యే అప్పుడు ఆపాడు, 2 సార్లు ఆపాడు. అది అట్లాగే 10 కోట్ల రూపాయలతోటి చిల్పూరుగుట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం 10 కోట్లు మంజూరు చేస్తే దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా 134 కోట్ల రూపాయలతోటి గన్పూర్లో ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన ఎత్తైన ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం కోసము నిధులు మంజూరైన పనులు నత్తనట్టు ఆ పనులు పూర్తి చేయాలి. సో ఈ రకంగా వీటితో పాటు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాయకుడు లేదా ఎమ్మెల్యే అనేవాడు 24 గంటలు ప్రజలకు దగ్గరలో ఉండాలి, మమేకమై ఉండాలి. అంటే అందుబాటులో నాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్. అందుబాటులో నాయకుడు అనేది అది కడియం శ్రేణి నుంచి కాదు, వాళ్ళ బిడ్డ నుంచి కాదు, అది అయ్యే పని కాదు. ఎందుకంటే దానికి ఆత్మీయత, ప్రజలని అంగీకారము, యాక్సెప్టెన్స్ అవన్నీ ఉండాల్సి వస్తాయి. అది ఆత్మీయ బంధంతో ప్రజల్లో మమేకమై తత్వం దేవుడు గొప్పగా పిల్లలు డాక్టర్ ఇచ్చిండు. తర్వాత 4 సార్లు వరుసగా గెలవడం కాదు, 4వ స్థానం గణపూర్ అభివృద్ధి సంక్షేమంలో. మొన్న గణపూర్లో ప్రెస్లో చెప్పారు 98 మార్కులతోటి కేసీఆర్ గారు గజ్వేల్లో చేస్తే, సిరిసిల్లలో 92 మార్కులతోటి సిరిసిల్లలో కేటీఆర్ చేస్తే, 88 మార్కులతో హరీష్ రావు గారు సిద్దిపేటలో చేస్తే, డాక్టర్ రాజయ్య 86 మార్కులతో 4వ స్థానం. ఇది అన్ని పేపర్లలో రావడం జరిగింది. నేను మాట్లాడగా అభివృద్ధి సంక్షేమం, అందుబాటులో నాయకుడు ఉండడం, ఈ 3 అంశాల మీద చేశారు. సో సర్వే చేస్తే అట్లా తెలంగాణ భవన్లో మాకు అందరికీ ఆ కాపీలు కూడా ఇచ్చి ఉండే. అంటే అంత గొప్పగా అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అక్కడ సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం అంటే మనం దాని గురించి అంటే వాళ్ళు త్రిమూర్తులు, వాళ్ళు అక్కడ జరుగుతాయి. కానీ నా దగ్గర జరగడం అంటే అంత కమిటెడ్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ వచ్చేదాకా ఎంబడవాడు. ఇప్పుడు దానికి మనం హెల్త్ యూనివర్సిటీ ఎంత కష్టమైంది, కేసీఆర్ స్వయంగా అవుతుందా అన్నాడు. మళ్ళీ అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి అదే చేస్తే మళ్ళీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చినప్పుడు అదేదో పట్టు వదిలేని విక్రమార్కుడు అని చెప్పేసి మళ్ళీ మన మీడియా అందరూ కూడా రాయడం జరిగింది. అంటే కరెక్ట్గా క్లించ్ ద డయాగ్నోసిస్ అంటారు. అంటే ఏది పట్టుకునే పని అవుతుంది అంటే అది పట్టుకునే శక్తి సామర్థ్యాలు, ఆలోచన అవన్నీ కూడా నాకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందంటే నా పీరియడ్లో వచ్చింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిందంటే అది నా వల్లనే వచ్చింది. తర్వాత పీడియాట్రిక్ ఐసీయూ 23 కోట్ల రూపాయలతోటి నేనున్నప్పుడే అది చేయడం జరిగింది. గన్పూర్లో సివిల్ హాస్పిటల్ 4-5 కోట్లతోటి అక్కడ ఒక సివిల్ హాస్పిటల్. అంటే హాస్పిటల్ నిద్ర అనే కార్యక్రమంతో నిద్రావస్థలో ఉన్న వైద్య విధానాన్ని మార్చేసి 7 నెలల్లోనే కోకి లెక్క కొన్నాళ్ళు కాకి లెక్క కలకాలం కాకుండా అన్నట్టు గొప్పగా పనులు చేయడం జరిగింది. నా జీవితంలో మర్చిపోలేనప్పుడు. రైట్. వస్తున్న 2 నెలల్లో స్థానిక ఎలక్షన్లు కూడా, సర్పంచ్ ఎలక్షన్స్, బీఆర్ఎస్కు సముఖ లీడర్లు ఉన్నారంటారా? రాష్ట్రంలో ప్రభుత్వం లేదు,
రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, గ్రామ స్థాయిలలో రుణమాఫీ ఒక ఇన్ఫాక్ట్ ఉంది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే బై ఎలక్షన్ రాకుండా పర్లేదు, కానీ వాళ్ళ ఆవురు అంటున్నారు లోకల్ బాడీ ఎలక్షన్లు. వాళ్ళకి ఇప్పుడు ఇంకొక ఆయుధం దొరికింది. 2-3 పిల్లలు ఉన్నా కూడా ఓకే అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి పోటీ చేయొచ్చు. ఇంతకుముందు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేసేయలేదు. ఇప్పుడు 3-4 ఉన్న పోటీ చేయొచ్చు. అంటే నిన్న ఉట్టిగానే ప్రెస్ మీట్ అని ధర్మశాలలో పెడితే లిటరల్లీ 160 మంది 170 మంది వచ్చింది. మామూలుగా ప్రెస్ మీట్ అంటే 10-20 మంది అనుకుంటారు, ప్రెస్ వాళ్ళు 20 మందిలో మొత్తం 50 మందితో అయిపోవాలి. అంటే ఎప్పుడు పిలుతాం ఇక సార్ దగ్గర ఉండాలి రేపు సర్పంచ్ వస్తుంది, ఎంపీటీ వస్తుంది, వార్డు మెంబర్లు వస్తుంది, ఇవన్నీ అంటే బాగా క్రేజీ ఉంది. ఒకటి బీఆర్ఎస్ పార్టీనే గెలుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేయలేదు అనేది క్రేజీ ఉంది. రాజన్న మనల్ని గెలిపిస్తారని ఆశ ఉంది, ఎందుకంటే గతంలో అందరూ ఒంటికాలతో ఎప్పుడు కార్యక్రమం వచ్చి గెలిపించింది లేదు. లోకల్ బాడీస్లో ఏం చేయలేదు, మనకి పుల్లలు పెట్టుడు తప్ప. నేను ఒక్కడినే 2011 అక్టోబర్ నవంబర్ నుంచి మొదలెడితే మొన్నటి వరకు మొన్న 2023 వరకు మొత్తం ఎలక్షన్లు ఒంటికాలతో ఇటు ఎలక్టెడ్ పోస్టు, నామినేటెడ్ పోస్టు, తర్వాత పార్టీ పోస్టులు అన్నీ కూడా మనం ఒక్కళ్ళని చేసినాం. ప్రజల్లో ఆధారం ఉంది. తప్పకుండా స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే. అంటే ఇన్ కేసు బై ఎలక్షన్ కనుక వస్తే అంటే మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ఏమైనా మార్పులు చేర్పులు చేసేది ఉంటుందంటారా? అది అధినాయకం నిర్ణయం తీసుకుంటారు. అంటే మీరు చూస్తున్నట్టున్నారు కదా, గతంలో చూసిన వీళ్ళు వేసిన మైనస్ని మీకు ప్లస్గా వాడుకోవడానికి ఏమైనా అవకాశం? 100%. అప్పుడు కూడా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఏమీ వేరే రకం పెట్టలేదు, కానీ ఓన్లీ రేవంత్ రెడ్డి అదనంగా ఇస్తానన్నాడు కాబట్టి అందరూ ఒకసారి మార్చి చూద్దామని మార్పు కోరుకున్నారు. ఇలా మస్ అయిపోతున్నారు అందరూ, అంతే తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ పెట్టే పథకాలు ఇవాళ దేశానికి ఆదర్శం అండి. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ఐక్యరాజ్య సమితి మెచ్చుకొని ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. ఈరోజు భారతదేశం మొత్తానికి హర్యానా, పంజాబ్ను తలదని 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి వెళ్ళిపోయింది. తర్వాత మిషన్ కాకతీయతోటి రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువులను మరమ్మతులు చేసే కార్యక్రమం, మిషన్ భగీరథ తోటి ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం, నా భూతో నా భవిష్యత్తు, పల్లె ప్రకృతి వనాన్ని పేరు పెట్టేసి ప్రతి నెల 230 కోట్ల రూపాయలు ఇచ్చి శుభ్రత విషయంలో పెట్టేసి విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ రాకుండా చేసిన చరిత్ర. అసలు ఆలోచనే గొప్పగా ఉంటుంది. అందరినీ మళ్ళా ఏమంటారు వాలంటరీ ఆర్గనైజేషన్లు అందరినీ పిలుచుకొని ప్రతి ఊళ్ళో పల్లె ప్రకృతి వనాలు ఎంత గొప్పగా చేసింది. ప్రతి దానికి కేసీఆర్ చేసిన ప్రజా సంక్షేమ పథకాలు వాటికి ఆ పథకాలే పోటీ తప్ప దానికి కాంగ్రెస్ పథకాలు ఎక్కడ దేనికి కూడా పోటీ. బీఆర్ఎస్ శ్రేణులో కానీ లీడర్లో కానీ ఇంకా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. అంటే కేసీఆర్ మౌనం వెనుక ఎలాంటి రాజకీయాలు విధాలు ఉంటాయి అంటే మీరు దగ్గర నుండి చూస్తున్నారు కదా. ఉప్పెన ఉంటుంది. ఉప్పెన తప్పకుండా ఒక నాయకుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే మనము తప్పకుండా అంటే కింది స్థాయి వాళ్ళకు నమ్మకం కోల్పోతుంది. కేసీఆర్ మౌనంగా ఉంటున్నాడు, ఇక పార్టీ ఉండదు అనే ఆ సంకేతాలు కూడా వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు సమర్థవంతమైన కేటీఆర్, అంతే సమర్థవంతమైన హరీష్ రావు గారు ఇద్దరు కూడా గొప్పగా పనిచేస్తారు. మాజీ మంత్రులందరూ కూడా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలందరూ మాలాంటి వాళ్ళని కూడా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి అవసరమా ఉన్నది అనుకున్నప్పుడు తప్పకుండా వారు బయటకు వస్తారు. సందర్భము అవకాశం వచ్చినప్పుడు అది తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరింత ప్రజలలో కానీ ఇంకా దాంట్లో కానీ బీఆర్ఎస్ చేసిన తప్పులు ఇంకా కనబడుతున్నాయి. కాళేశ్వరం కానీ ఇంకా లీకేజీలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇంకా మార్చిపోయాయి అంటారా ఈ 10 నెలల కాంగ్రెస్ పాలనలో? విఫల ప్రయత్నాలు చేసి ప్రాజెక్టులన్నీ విఫలమైపోయినాయని చెప్పడానికి 6 నెలలు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. ఏదైనా ఒక ఇల్లు కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక భవనం కానీ, ఒక కాలువ కానీ అయినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేసి దాన్ని పనిలోకి తీసుకురావాలా, దాంతో పని చేయించుకోవాలా. అట్లా గొప్పతనం అవుతుంది. కానీ దాన్ని ఇంకా భూతద్దంలో పెట్టి చూసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డ ఒక్కటే ఉన్నదా? ఎన్ని ఉన్నాయి మనకు తెలియదా? ఏమైనా మళ్ళీ గంత ఫ్లడ్ వచ్చింది, మన కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు సముద్రంలో కలిసినాయి, ఏమైనా మళ్ళీ మనకి ఇంత పెద్ద ఊడిచిపోయిందా? లేదు కదా. కాబట్టి ఇప్పటికైనా రికన్స్ట్రక్టివ్ నేచర్లో వెళ్ళిపోవాలి తప్ప డిస్ట్రక్టివ్ నేచర్లో చెడిపోయిందని చెబుదామనే దానికి పోతే కరెక్ట్ కాదు. సుంకాల అక్కడ కూడా పోయింది, తర్వాత తుంగభద్ర దగ్గర గేట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఆ ఫ్లడ్ నీరు అనేది చాలా ప్రవాహం, చాలా గొప్ప పవర్ఫుల్. సో కాబట్టి అనేక సందర్భాలలో జరుగుతుంటాయి విపత్తులు, ప్రకృతి విపత్తులు జరుగుతాయి. ఫైనల్గా గన్పూర్ ప్రజలకు రాజన్న ధీమా ఉండే విధంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినాయకత్వం ఎలాంటి భరోసా ఇవ్వనుంది? డాక్టర్ రాజన్న అంటేనే వాళ్ళకు ఒక నమ్మకము, ఒక ఆత్మీయత,
రాజన్న మాకు దగ్గర అంటే మాకు దగ్గర రాజన్నను కారణం ఏదైనప్పటికీ ఈ 10 నెలలు దూరం చేసుకున్నాం. కానీ రాజన్న లేని గణపురాన్ని ఊహించుకోలేం. రాజన్న మాకు కావాలి అని చెప్పేసి ఇలా గణపూర్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు కూడా ఈ 63-64 సంవత్సరాల వయసులో ఇంకా ఏదో కొత్త ఆశలో కోరికలు పెద్ద గేమ్లో నా ప్రజలకు అందుబాటులో ఉండాలి, నా నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదాన్ని ఏదైతే తీసుకున్నో ఆ రకంగానే రాబోయే రోజులలో మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముందుకెళ్తాం. రైట్. ఇది ఏదేమైనా కూడా గణపూర్ శ్రేయస్సు గురించి, గణపూర్ అభివృద్ధి గురించే త్యాగాలు చేశాను, పోరాటాలు చేశాను. ఏ విధంగా సహకారం ఉంటే గణపూర్ అభివృద్ధిలో నా పాత్ర ఉండే విధంగా నేను ప్రయత్నాలు చేశాను. రానున్న రోజుల్లో కూడా గణపూర్ అభివృద్ధికి కృషి చేస్తాను. అవకాశం వస్తే బై ఎలక్షన్స్ వస్తే ఈసారి గణపూర్ ప్రజలు రాజన్న నాయకత్వం కోరుకుంటున్నారని రాజయ్య గారు అంటున్నారు. ఇది ఈరోజు లీడర్ టైం. మరో లీడర్ టైం మళ్ళీ వెళ్తాం. కీప్ వాచ్ విన్ స్టూడియో.